ఆడుతూ పాడుతూ దుమ్ము దులుపుతే ఆరోగ్యంగా ఉంటుందిలే నా 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 నా. నాకు తుమ్ములా? నాకేమైంది? నాకేమైంది? నా ఆరోగ్యానికి ఏమైంది? ఈ నగరానికి ఏమైంది? యాడ్లో యాంకర్లా ఏమైంది అని అర్పులేంటి? నేను ఇంకా నీకేమైందో అని చచ్చాను. అర్థమైందా? అది తొక్కలు తుమ్మికి ఇంత హడావిడి చేయాలా? తొక్కలో తుమ్మ సంవత్సరానికి 3 సార్లు తుమ్మే నేను ఈ ఒక్కరోజు 6 సార్లు తుమ్మానంటే నాకేదో అయినట్టేగా. నీ వాలకం చూస్తుంటే దుమ్ము దులుపుతున్నట్టున్నావుగా. అది మ్యాటర్. ఏదో ఈ ఒక్కరోజు నేను దుమ్ము దులుపుతున్నట్టు రోజు చేస్తున్నాగా. వెదర్ కూడా చేంజ్ అయింది కదా, కొన్ని దాని వల్ల అయి ఉంటుందిలే. నాకు జలుబున్నా జ్వరమన్నా టైం టేబుల్ ప్రకారం టైం టు టైం వస్తాయి గానీ ఇలా ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు రావు. రైల్వే వాళ్ళ టైం టేబుల్ కన్నా స్ట్రిక్ట్ గా ఉందిగా మీ హెల్త్ టైం టేబుల్. అందుకే నేను అర్జెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. నేను చచ్చిపోయేలా ఉన్నాను, ప్లీజ్. తుమ్మాడని హాస్పిటల్ కి తీసుకెళ్తే డాక్టర్ మనల్ని మెంటల్ పేషెంట్స్ కింద ట్రీట్ చేసి మనకి ట్రీట్మెంట్ ఇస్తారు. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. ఇంకోసారి తుమ్మరాని అప్పుడు చూద్దాం. కమలి చెప్పింది కరెక్టే. అనవసరంగా హాస్పిటల్ కి పరిగెడితే ఆటో డబ్బులు బొక్క తప్ప ఇంకేం ఉండదు. నన్ను ఇలా చావు బతుకుల మధ్య వదిలేసి నువ్వు కూడా జారుకుంటావా? తుమ్ము చచ్చిపోవడం ఏంట్రా లఫ్ట్ గా. క్రిటికల్ కండిషన్ లో మీకోసం అంబులెన్స్ తీసుకుందామని వెళ్తున్నా. నాకేమైంది? తుమ్ముకి టార్చర్ భరించే బదులు తీసుకెళ్లి స్ట్రెచ్చర్ మీద పడేయడం బెటర్. ఏ తినాలి? అన్నయ్య, ఏమైనా కావాలా? గూగుల్. ఓ, గ్లూకోజ్ అడుగుతున్నాడే. నేను అడిగింది గ్లూకోజ్ కాదు, గూగులే. ఇప్పుడు అదెందుకన్నయ్య? ఘంటసాలి గారి భగవద్గీత డౌన్లోడ్ చేసుకుని వింటానికేమో. పోయే ముందు అలానే అనిపిస్తుందని మా తాత చెప్పాడు. మీ తాతగారిని అడిగానని చెప్పు. కుట్టడానికి కుదంత ఓపిక చెప్పడానికి ఉండదేంటి? ఎలాగో పోతే పైనే ఉంటాడుగా, డైరెక్ట్ గా మీరే మాట్లాడుకోండి. నాకు అప్పుడే మా తాత దగ్గరికి వెళ్ళడం లేదు. అన్నయ్య, నీకు ఒంట్లో బాగాలేనప్పుడు తినాలితో గొడవ దేనికి? హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు కదా. ముందు గూగుల్ ఓపెన్ చేయి. నువ్వు వెళ్ళి అర్థం తీసుకురా. నువ్వు శాలువా తీసుకురా. ఇంట్లో సాల్వ లేదు, ఇంటి దగ్గరలో సాల్వలు అమ్మే షాప్ కూడా లేదు. ఎక్కువ దూరం వెళ్ళి ఓపిక నాకు లేదు. ఎందుకు అంతలా చేయించుకుంటావు? శాలువా లేకపోతే ఏదైనా పల్చడి దుప్పటినే తీసుకురారా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నయ్య? ఫీల్ కోసం, ఒంట్లో బాలితని జనాలకి ఫీల్ ఇవ్వడం కోసం. వద్దు, ఆ స్మైల్ వద్దు, మీ ప్రేమ ఆప్యాయతలు అస్సలొద్దు. దుప్పటే తీసుకొస్తాను. మీకొచ్చిన జబ్బు మర్చిపోయినట్టున్నారు. చీదరమ్మ అనేసి దగ్గుతున్నారు. కరెక్ట్ గా చెప్పావు. అందుకే నా జాగ్రత్తలు నేను వచ్చాను. మీరు తెచ్చినవన్నీ ఇక్కడ పెట్టి కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. పదండి, పాపం ఒంటరిగా చీదరాలని ఆశపడుతున్నాడు. అర్థమైంది. మళ్ళీ ఏమైంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చావు కదా, అంతా బానే ఉంది కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావడం బానే ఉంది. మరి దేనికి ఏడుపు? బిల్లు చూసి గల్లుమన్నట్టున్నాడు. కాదు, నిన్న మీరు వెళ్ళాక గూగుల్ మొత్తం సెర్చ్ చేశాను. డాక్టర్ కు దొరికిన చాలా సింటమ్స్ చాలా సీరియస్ డిసీజెస్ కి మ్యాచ్ అయ్యేలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీకు జబ్బులన్నీ ఉన్నాయా? నాకున్నాయని కాదు, వచ్చే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది. గూగుల్లో చూపించడమని నమ్మాలా? గూగుల్ చూపించిందని కాదు, సింటమ్స్ చెప్తున్నాయి. ఏంటి? ముక్కు కారడం, ముక్కు ఎర్రగా ఉండడం, ఇవేనా? ఇవేనా అని అంత సింపుల్ గా మాట్లాడతావేంటి?
చెప్పుకునేవి చెప్పుకోలేనివి చాలా ఉన్నాయి. ఆడవాళ్ళతో చెప్పుకోలేనివా లేకపోతే మగవాళ్ళతో కూడా చెప్పుకోలేనివా? కొంచెం ఈ పక్క పట్టేసింది, ఇట్రా నాన్న. పట్టేసిందని పిలిచి పట్టుకొని కొడతారా? నాకు ఒకటి చెయ్యి అలవాటు. అన్నయ్య, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. పర్ఫెక్ట్ గా హెల్త్ మెయింటైన్ చేసే నీలాంటి వాళ్ళకి ఎలాంటి పెద్ద జబ్బులు రావు. వైషు, ఏంటి అన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నావు? మా తాత కుండ్రాయిలా ఉండేవాడు. తనకి జలుబు జ్వరం అంటే ఏంటో కూడా తెలియవు. ఒక రోజు సడన్ గా గుండె నొప్పి వచ్చి పుట్టుకుని పోయాడు. అంతెందుకు? మీ మాటలు వింటుంటే ఏ రోగం లేని నాకే రకరకాల రోగాలు వచ్చి పోతాననిపిస్తుంది. పాపం ప్రభా పరిస్థితి ఏంటి? నమ్మవుతున్నా. పోయింది కోమాలోకే, పై కాదు. ఇక్కడ పేషెంట్ ఎవరు? నేనే డాక్టర్. డాక్టర్, పేషెంట్ అతను కాదు, ఇతను. మరి ఇతనని చెప్పారు అంటే డాక్టర్తోనే ఆటలా? ఇలా అయితే నేను ట్రీట్మెంట్ చేయను. ప్యాకప్. తనాలి ప్యాకప్ అంటాడేంటి? కొంపదీసి సినిమాలో డాక్టర్ వేషం వేసేవాడిని తీసుకొచ్చావా? అందరూ డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాను అంటారు. నేను రివర్స్ లో యాక్టర్ అవ్వబోయి డాక్టర్ అయ్యాను. అందుకే అప్పుడప్పుడు సినిమా లాంగ్వేజ్ వస్తూ ఉంటుంది. బెడ్ మీద పడుకున్న వాడిని పేషెంట్ అని కూడా పోల్చుకోలేని మీరు కూడా ఒక డాక్టరేనా? ఈ పాప ఎవరు? జూనియర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ, సీనియర్ ఆర్టిస్ట్ కి తక్కువలా ఉంది. పేషెంట్ చెల్లిని. ఏదో ప్రెసిడెంట్ చెల్లెల్ని అన్నట్టు చెప్పావు. దొంగతనానికి వచ్చిన వాడిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పేటప్పుడు వీడే దొంగ అని చెప్తేనే కదా పోలీసులు వాడిని అరెస్ట్ చేస్తారు. లేదంటే ఎవరు దొంగలా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. సేమ్ లాజిక్. సార్, మీరు ఆడిషన్స్ ఆపి ఈ పేషెంట్ సంగతి కాస్త చూడండి. ఇతను ఎందుకు సడన్ గా కోమాలకు వెళ్ళాడు? రోగి పరిస్థితి తెలుసుకొని అతనికి ధైర్యం చెప్పాల్సింది పోయి వీళ్ళిద్దరూ రకరకాల రోగాలు వచ్చి పోయిన వాళ్ళ గురించి చెప్పి విని దడుచుకొని కోమాలకెళ్ళాడు. డాక్టర్, నాకేమైంది? నాకు ఎలాంటి జబ్బులు లేవు కదా? ఇప్పుడే కొన్ని టెస్టులు చేశాను. వాటిలో ఏమీ తెలియలేదు. ఇంకొన్ని టెస్టులు చేస్తేనే గానీ ఏమీ చెప్పలేం. ఇంకొన్ని టెస్టులు అంటే ఆ ఘోరాల్ని చూడం మా వల్ల కాదు. అంత ఘోరమైన రోగాలు? నాలోని యాక్టర్ని చనిపోనివ్వకుండా కొన్ని ఆపరేషన్స్ చేస్తూ ఉంటాను. అర్థం కాలేదు కదా? చెప్తే అర్థం కాదు. ఇప్పుడు నేను శంకర్ దాదాలో చిరంజీవిని, నువ్వు ఏటీఎం. పట్టేశావు. ఒక సీన్ లో చిరంజీవి ఇలా దమ్ము కొడుతూ ఉంటే ఏటీఎం వచ్చి మాట్లాడుతుంటే చిరు నాల. ఎలా? అదే నేను చిరులో ఎలా చేస్తానో చూడు. ఓ ఏటీఎం, మొత్తం శరీరంలో ఎన్ని ఎముకలుంటాయరా? అదే బొక్కలో. అరే, మన బొక్కలు కొట్టడమే ఎరుక గాని లెక్కలేడకనా? బాగా చెప్పారు డైలాగు. నిన్నే సెట్టి కేబుల్ చూశాను. సరే డాక్టర్, మా అన్నకి స్పృహ వచ్చింది. తనకి ఏమైందన్న టెన్షన్ లో ఏమైనా చేసుకుంటారేమని భయంగా ఉంది. టెన్షన్ లో ఉన్న వాళ్ళు ఒక్కసారి గుండెలకి హత్తుకుంటే వాళ్ళ టెన్షన్లన్నీ పోతాయంట. మా అమ్మ చెప్పింది. జంతర్ మంతర్ చూమంతర్. వైషు, ఏంటి శంకర్ దాదాని అలా కొట్టేశావు? శంకర్ దాదా ఏంటి? ఆయన ఇప్పుడు డాక్టర్ కాదు, యాక్టర్. తన యాక్టింగ్ స్కిల్స్ మర్చిపోకుండా ప్రాక్టీస్ చేస్తూ అందులో భాగంగా శంకర్ దాదా సినిమాలో సీన్ చేసి చూపిస్తుంటే నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఐఎమ్ సారీ అండి. మీరు ఇవ్వాలనుకుంటున్న జంతర్ మంతర్ చూమంతర్ ఇప్పుడు ఇవ్వమంటావా? ఇవ్వండి. కాదు, మా అన్నయ్యకి ఇవ్వండి. అతనే నాకన్నా టెన్షన్ లో బాధలో ఉన్నాడు. సరే పద. డాక్టర్, ఏమైంది? తడిగింది తనకేమైందని, మీకేమైందని కాదు. ఏంటి అందరూ కళ్ళు మూసుకుంటున్నారు? ఏదో ఆపరేషన్ చేస్తున్నట్టు. లాస్ట్ టైం మీరు చేసిన టెస్టింగ్లు ఎఫెక్ట్లు ఇంకా మా కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి. ఓహో, ఓకే. మీరు కొన్ని రోజులు బరువులేమి ఎత్తకూడదు. కొంచెం పులుపు వస్తువులు ఏమన్నా ఉంటే తింటూ ఉండండి. ఏంటి ఏదో కడుపుతో ఉన్న అమ్మాయికి చెప్పినట్టు చెప్తున్నారు? మాట మాటికి మీ అన్నయ్య కడుపుతో ఉన్న అమ్మాయిలా కళ్ళు తిరిగి పడిపోతున్నాడు కదా, అందుకు జోక్ చేశా.
ట్రీట్మెంట్ లో ఇదో రకం. పేషెంట్ ని ప్రెగ్నెంట్ ఉమెన్ ని ట్రీట్ చేసినంత జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో రెస్ట్ తీసుకొనివ్వకుండా ఇక్కడికి తీసుకొచ్చావంటే గూగుల్లో మగవాళ్ళంత నడక అనే ఆర్టికల్ చూసి ఇలా నడిపించమని ఒకటే గోల, అందుకే తీసుకొచ్చా. బెడ్ మీద అన్ని అంటే చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే కాస్త వాకింగ్ చేస్తే బాగుంటుందని. ఇలా నడిపిస్తే దీన్ని నడవడం అనరేమో. తెనాలి, అన్నయ్యని సరిగ్గా నడిపించడానికి నువ్వే కరెక్ట్. ఇంట్లో నాకు చాలా పనులున్నాయి. కాఫీ షాప్ మెటీరియల్ తీసుకురావాలి. మెల్లగా నడవమ్మా. మెల్లిగా నడవండి. అమ్మా ఎవడన్నా చూస్తే నన్ను రోగిస్తుడు అనుకుంటారు. కూర్చోండి సార్. అమ్మా ఏంటి చూస్తున్నావు? కొంచెం అది ఇవ్వు. కొంచెం ముంగితే అదే అందుతుంది కదా. వంగం తీస్తే నడుము నొప్పి వస్తుందేమోనని. కడుపుతో ఉన్న వాళ్ళు కూడా ఇంత ఎక్కువ చేయరు. ఇవ్వు. తినాలి. ఏంటి? కొంచెం ఈ చెయ్యి మీద దురదగా ఉంది. గోకు. వీప్ మీద గుగమంటే అర్థం ఉంది, మరీ చేతి మీద దుద్ద కూడా గుగమంటే ఏం బాలేదు. అంత చిన్న పని కూడా చేసుకోలేరా? డాక్టర్ బాగా రెస్ట్ తీసుకోమన్నారు. చిన్న పనైనా ఎక్కువ స్ట్రెయిన్ అవుతుందేమోనని భయం. తినాలి. గోకు. తినాలి. ఏంటి? నాకు సేవలు చేయడం అంటే ఉన్న పని వదిలేమని కాదు. ఆ కిచెన్ సరిగ్గా క్లీన్ చేయి. ఇక్కడి నుంచి ఈగలు కనిపిస్తున్నాయంటే అక్కడ ఇంకెంత చెండాలంగా ఉంచారు. అసలు మీరంతా క్లీన్ గా ఉంచితే నేను ఇలా సిక్కయ్యే వాళ్ళే కాదు. ఇక్కడ చూడు, మరకెలా ఉందో చూడు. ఏమైంది మనిషికి? ఎక్కడ పడితే అక్కడ టెంపరేచర్ చెక్ చేసుకుంటున్నాడు. వదిలేస్తే ఇంకేమేం చేస్తాడో. అనయ్య, Don't touch. నన్ను గాని నా వస్తువులు గాని తాకాలంటే శానిటైజర్ తో స్నానం చేసి రావాలి. శానిటైజర్ తో స్నానం ఏంటి? నీ పిచ్చి కాకపోతే? లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చి నేను ఇంకా సిక్ అయిపోతాను. అందుకే. సర్లే, ఆ టెంపరేచర్స్ ఎందుకు అలా చూస్తున్నావు? నాకు ఇప్పుడు ఫీవర్ లేకపోతే టెంపరేచర్ ఒకేలా ఉండాలి కదా. అవును. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉందంటే నాకేదో వింత చెప్పొచ్చింది. నాకేదో వింత చెప్పొచ్చింది. అన్నయ్య, కంప్లీట్ శానిటైజర్. నాకేదో వింత చెప్పొచ్చింది. ప్రభా, ఏమన్నా కావాలా? సూప్ తాగాలంది కమ్లీ. అదెంత? చిటికలు చేసి తీసుకొస్తాను. కమ్లీ, చేయి చాపు. శానిటైజర్. చేతులు శుభ్రంగా లేకపోతే ఆ చేతులతో సూప్ చేస్తే ఇన్ఫెక్షన్ వస్తుందని. ప్రభా, సూప్ అంటే వేడిగా ఉండాలి. సాల్ట్ ఎక్కువైంది. పల్చగా ఉంది. బాగా చిక్కగా ఉంది. నీకు నచ్చేలా సూప్ తెచ్చేలోపు నేను సూప్ అయిపోయేలా ఉన్నాను. అమ్మా వైషు, మీ అన్నయ్యకి సేవలు చేసి చేసి పులుసు కారిపోతుంది. నాకు నడుపులు పడిపోతున్నాయి. నా బాధ ఎవరికి చెప్పుకోను. ఏంటే నీ దగ్గర శానిటైజర్ వాసన వస్తుంది? ఏం చేయనే? హైజెనిక్ హైజెనిక్ అని శానిటైజర్ తో స్నానం చేసే వరకు వదలలేడు. అమ్మో, ఈ టార్చర్ భరించడం నా వల్ల కాదే. ఈ పిచ్చి ముద్రే లోపు
డాక్టర్ని పిలవడం బెటర్. ఏంటి అందరూ ఎక్కడ నుంచున్నారు? పోయాడా? లోపల పదండి. వద్దు డాక్టర్, మీరే వెళ్ళండి. మేము లోపలికి వస్తే బయటికి వచ్చే లోపు మేం పేషెంట్స్ అయిపోతాం. వెళ్ళండి. ఏం తిన పర్లేదు, నాకు నయం చేయండి డాక్టర్. ఇలా రోగంతో రోజుల తరబడి నేను బతకలేకపోతున్నా. చూడండి, ఒక డాక్టర్గా మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకోగలను, కానీ ఒక పేషెంట్గా మీరు కూడా నా ప్రాబ్లం అర్థం చేసుకోండి. మీకేంటి ప్రాబ్లం డాక్టర్? మీకు ఏ జబ్బో తెలియకుండా నేను మీకు ట్రీట్మెంట్ ఇవ్వలేను. కనీసం సలహా అయినా ఇవ్వగలరా? నన్ను మార్చి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఒక సలహా ఇస్తాను. చెప్పండి. మీరు ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోండి. ఫ్లూయిడ్స్ అంటే ఏంటో అనుకున్నారు? ఖర్చు లేకుండా వాటర్ ఎక్కువ తాగండి. డాక్టర్, సలహా వినడానికి బానే ఉంది కానీ పాటించడానికి చాలా కష్టంగా ఉంది. ఏ? వాటర్ ఎక్కువ తాగడం వల్ల యూరిన్ కి బాత్రూమ్ కి అన్నిసార్లు వెళ్ళలేకపోతున్నాను. ఓ పని చేయండి, మీరు ఎన్ని లీటర్లు తాగాలనుకుంటున్నారో అన్ని చుక్కలు మీరు తాగి మిగిలినవి మీ వాళ్ళ చేత తాగించండి. ఇదేం లాజిక్? పెళ్లిలో పంతులు అన్ని మంత్రాలు తనే చదివేసి మనల్ని లాస్ట్ లో మమ అనమంటాడు కదా, దాని అర్థం మనం కూడా ఆ మంత్రాలన్నీ చదివినట్టే అని. సేమ్ లాజిక్. ఇది లాజిక్ కాదు, నా పాలిటీ మ్యాజిక్. ఇది అన్యాయం, ఇది అరాచకం. అమానుష్యం. ఆవకాయ బద్యం కాదు, నాకోసం ఈ మాత్రం చేయలేరా? తాగండి. 1 లీటరు 2 లీటర్లు అంటే ఎవరైనా తాగుతారు. ఏకంగా వాటర్ క్యాన్స్ తాగిస్తుంటే ఎలా? అయినా మేం తాగితే నీకెలా తగ్గుతుంది? మీరు తాగి హెల్తీగా ఉంటే మీకు కొత్త జబ్బులు రావు. సో నాకే కొత్త జబ్బులు అంటుకోవు. తాగండి. డాక్టర్, నెక్స్ట్ ఏం చేయమంటారు? మీరు ఎన్ని కిలోమీటర్లు నడవాలనుకుంటే అన్ని అడుగులు మీరు వేసి మిగిలిన దూరం మీ వాళ్లతో. అర్థమైంది డాక్టర్. వచ్చండి వచ్చండి, తను వచ్చేస్తాడే, త్వరగా రండి. ఆగండి. 50 కిలోమీటర్స్. ఎందుకు? ఎందుకో నడక్కు. ఆ లాజిక్స్ వినడం కన్నా మూసుకొని పరిగెత్తడం బెటర్. రిపోర్ట్స్ ఏమని వచ్చింది? క్యాన్సర్. మెడిసిన్స్ కూడా వారం రోజులకే ఇచ్చాడు. ఎందుకంటే వారం తర్వాత నువ్వు ఎలాగూ పోతావు, అవసరం లేదని. నేను పోతానంటే నాకెడుపు రాకుండా వీళ్ళకొస్తుందేంటి? ఏడవద్దు, ఏడవద్దమ్మా, ఏడవద్దు. నా కోసం ఏడవకండి, మీకోసం, మీ భవిష్యత్తు కోసం ఏడవండి. నాకు ఇంకా వారం రోజులే ఉన్నాయి. ఆగండి, ఆగండి, ఆగండి. నేను పోతానేమోనని ముందే వీలునామా రాశాను. ఇప్పుడు మాకు ఈ ఆస్తులు ఎందుకు? ఇవి ఆస్తులు కాదు, బాధ్యతలు. ఏ క్లీనింగ్ ఎవరెవరు చేయాలా అని. వీటికి క్యాన్సర్ కాదు, ఎయిడ్స్ వచ్చిపోయినా తప్పులేదు. బాధ్యతలోకే, మరి ఆస్తులు? ఆస్తులు అమ్మేసి స్వచ్ఛ భారత్ ఫండ్ కి డొనేట్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యమైంది, నేను పోయాక నన్ను కప్పెట్టే చోట మట్టిలో పాలిథిన్ కవర్స్ పెట్టండి. వర్షం నీరు లోపల స్టాగ్మెంట్ అవ్వకుండా. కలరా ఉండలు కూడా వేస్తాం, కంపు కొట్టకుండా. ఆఖరిగా ఒక మాట, నా కోసం మీరంతా ప్యాథాస్ పాటలు పాడండి. అవి కూడా క్యాన్సర్ తో చచ్చిపోయే ముందు
సినిమాల్లో వచ్చిన పాటలు. ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకి, చందమామకి రూపముండదు తెల్లవారితే, ఈ మధ్య 3 నాళ్ళే ఈ జీవయాత్రలో ఒక పూటలోని రాయు పువ్వులెన్ రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడలేడనే వాడిపోయే పొద్ద నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయనే. హిందీ అయినా పర్వాలేదా? పర్లేదు. हर घड़ी बदल रही है रूप जिंदगी, चाहो है कभी कभी है धूप जिंदगी, हर पल यहाँ जी भर जियो. చెదిరింది నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు? ఏంటి డాక్టర్, మేము ఒక రుదంలో వెళ్తుంటే మీరు థీమ్ మార్చి పాడుతున్నారు? మీరందరూ పేథోస్ అంత్యాక్షరి ఆడుతున్నారని నేను పాడాను. మేము మా అన్నయ్య కోరిక మేరకు తను క్యాన్సర్ తో పోయేలోపు క్యాన్సర్ పాదసి పాటలు పాడమంటే పాడుతున్నాము. క్యాన్సరా? ఎవరికి? నాకే. ఎవరు చెప్పారు? నేనిచ్చిన రిపోర్ట్ లో నో అల్సర్ అన్నా, అంతేగాని క్యాన్సర్ అనలేదు. వారం రోజులకి మెడిసిన్స్ ఇచ్చారు, వారం తర్వాత ఎలాగో ఉండడని చెప్పారు. వారం రోజుల్లో తగ్గిపోద్దనే వారం రోజులకి మాత్రమే మెడిసిన్ ఇచ్చాను. ఎలాగ వచ్చారు కదా, వీడికి ట్రీట్మెంట్ ఇచ్చి నా ఫీజు కూడా వారి దగ్గరే కలెక్ట్ చేసుకోండి. పదండి.